చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు డ్రాగన్ గురించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అయితే వాళ్ళందరి కోసం ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ముఖ్యంగా ఎలాంటి ఫోన్స్ కానీ లేకపోతే ఎలాంటివి సోషల్ మీడియా కానీ షూటింగ్లో వాడకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రశాంత్ నీల్ గారు షూటింగ్ చేయటం జరుగుతుంది. అయితే పూర్తి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఈ డ్రాగన్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. అయితే 2 సినిమాలని సైమల్టేనియస్గా పూర్తి చేయటం వల్ల, అంటే సలార్ 2ని అండ్ డ్రాగన్ని సైమల్టేనియస్గా పూర్తి చేయాలని భావించడం వల్ల డ్రాగన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుస్తున్నాయి. అయితే ఎలాంటి విషయం తెలిసిన డ్రాగన్ గురించి అభిమానులకు నేను నా ఛానల్ ద్వారా తప్పకుండా తెలియజేస్తానని చెప్తున్నాను. అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా కొత్త లుక్లో, ఇంతవరకు ఎవరు చూడనటువంటి స్టైలిష్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనిల్ కపూర్ గారికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి కొన్ని కీలక సన్నివేశాలు ప్రస్తుతానికి చిత్రీకరణలో ఉన్నాయి. ఎలాంటి మొబైల్స్ని కానీ ఎలాంటి సోషల్ మీడియాని కానీ ప్రస్తుతానికి షూటింగ్ సెట్లో వాడకపోవటం వల్ల ఏ విషయం కూడా లీక్ అవ్వటం లేదు. అందుకే ఎలాంటి అప్డేట్స్ కూడా రావటం లేదు. అయితే ఏదైనా అప్డేట్గా చూడాలి అనుకుంటే మాత్రం ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ఆ టీజర్నే మనం చూసుకుని ఎలాంటి లేటెస్ట్గా మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడబోతున్నాము అని దాన్ని ఒక అప్డేట్గా భావించాలి మరికొంతకాలం వరకు. ఎందుకంటే ఎలాంటి సోషల్ మీడియాని కూడా వాడకూడదు అండ్ ఎలాంటి మొబైల్స్ని కూడా షూటింగ్ స్పాట్స్కి తీసుకురావకూడదని స్ట్రిక్ట్గా ప్రశాంత్ నీల్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే అందుకే ఏ విషయాలు కూడా ఇటు సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు మాత్రం అప్డేట్ చేస్తే మాత్రమే తెలుస్తోంది తప్ప అభిమానులకు ఎలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను తప్పకుండా చెప్తాను. మరి మనం సరికొత్తగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.